అమ్మ ఒడి ఒక్కళ్ళకే ఇచ్చారు, తల్లికి వందనం పేరుతో అందరికి ఇస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తలా 15,000 అని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఈ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఇంతవరకు డబ్బులు వేయలేదు తెలుగుదేశం ప్రభుత్వం. అయితే దీని మీద వచ్చిన చర్చకి సంబంధించి పయ్యావుల కేసు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే ఈ ఏడాది తల్లికి వందనం వచ్చేస్తుంది అని చెప్తున్నారు. రాష్ట్ర బడ్జెట్లో తల్లికి వందనం కంటే మొన్న మనం మాట్లాడుకున్నాం, బీసీ కార్పొరేషన్ అని లేకపోతే మైనార్టీ కార్పొరేషన్ అని ఇట్లా వీటిట్లో డబ్బులు వేశారు. ఆ డబ్బులతో మహిళలకి తలా 1,500 ఇస్తామంటున్నారు. ఆ లెక్క అయితే 30,000 కోట్ల దాకా అవసరం అవుతుంది. మరి వీళ్ళు ఇచ్చేటటువంటిది సరిపోతుందా లేదా అన్నటువంటి. అయితే తల్లికి వందనం అనేటటువంటిది త్వరలో అమలు చేయబోతున్నామంటూ 6,484 కోట్లను బీసీ, ఈబీసీ, సోషల్, ట్రైబల్, మైనార్టీ, క్రిస్టియన్ వెల్ఫేర్ కింద కేటాయించాము అని చెప్పేసి నిన్న శాసనమండలిలో పయ్యావుల కేసు చెప్పారు. అంటే తల్లికి వందనం రాబోతోంది. అయితే 6,484 కోట్లు చాలవనుకుంటా. టోటల్గా చూసుకుంటే ఇద్దరు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అయితే దాదాపు 11-12 వేల కోట్లు అవసరం అవుతుందన్నారు అప్పుడు వైసీపీ వాళ్ళు. అది ఎంత నిజమో తెలియదు. లేదా ఈ తల్లికి వందనం ఓన్లీ ప్రభుత్వ పాఠశాలల వాళ్ళకే ఇస్తారా, లేదా ఓన్లీ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టి చదివే చోట్లకే ఇస్తారా, ఇది తేలాల్సి ఉంది ఈ డబ్బులతో అయితే.